అది వైజాగ్ నుంచి కొంత దూరం వచ్చినాక ఈ సబ్బవరంలో నాకు మార్కెట్కి అయితే వెళ్ళాం. మార్కెట్లో కూరగాయలు అంటే వంట కావాల్సిన వస్తువులు సామాన్లు అన్నట్టు తీసుకున్నాం. అవి తీసుకున్నాక మధ్యలో ఈ సబ్బవరం వచ్చినాక మా వాడికి ఆటో అయితే పడదంట. వాంతులు తీసుకుని అయితే సైడ్కి నిల్చున్నాడు. ఇదిగా కూర్చున్నాడు. అదే వైట్ బ్రౌన్ టీ షర్ట్, బ్లాక్ పక్కన అతను కూర్చున్నాడు కదా, అతనికి అయితే వాంతులు అయితే వచ్చాయి. అయితే కొంతసేపటికి ఇక్కడ స్టాప్ అయినాక ఇక్కడ నుంచి ఇంకొంత దూరం, ఎంత దూరం ఉంటుంది, సబ్బవరం నుంచి 10 కిలోమీటర్స్ అయితే జర్నీ చేయాల్సి ఉంటుంది. అక్కడ ఎలా ఉంటుంది అనేది మా ప్రాసెస్ మొత్తం చూపిస్తాను. సో గైస్, మీరు కూడా ఇక్కడికి వచ్చినాక ఇక్కడ మార్కెట్ అయితే చాలా అంటే చాలా పెద్ద ఉంది. మీరు ఇక్కడికి వచ్చినాక ఒకవేళ దగ్గరలో ఎవరైనా ఉన్నట్టయితే మార్కెట్లో అన్నీ తీసుకోవచ్చు. అండ్ వంట కావాల్సిన కూరగాయలు అవన్నీ దొరుకుతాయి. సో గైస్, ఇక్కడి నుంచి మనం సబ్బవరం నుంచి మనం అక్కడ 10 కిలోమీటర్ వరకు రీచ్ అయిపోయినాక అక్కడ మా ప్రాసెస్ ఏంటో మొత్తం చూపిస్తాం. అది అతనికే వాంతులు వచ్చినాయి. బెడ్ చేసుకుని కూర్చున్నాడు కదా అతనికే వాంతులు వచ్చాయి. అందుకే కాసేపు వాటర్ గ్యాస్ మేమైతే అడ్డూరు విలేజ్కి అయితే వచ్చాం. ఇప్పుడు అడ్డూరుకి అయితే ఎప్పుడంటే ఏముంది టెంపులా మజ్జిగమ్మ అడ్డూరు నుంచి ఇక్కడ సగం హైవే రోడ్ నుండి ఆ విలేజ్ రోడ్ నుండి కొంత దూరం కొండ వరకు నడిచినట్టయితే మజ్జిగవరం గుడి టెంపుల్ అయితే ఉందంట. అక్కడికి అయితే నడుస్తున్నాం. చూడండి బా, నల్ల అది తిరుగుతుంది. నేను తిప్పితే తిరుగుతుంది. ఇదా చెప్పాలా, నేను తిప్పితే తిరుగుతుంది. అది ఏదో పిక్నిక్ అవుతున్నట్టు. లేడీస్ కూడా ఉన్నారు ఆల్రెడీ. మాకండి అది ఇస్తున్నాను మాయా. ఇదే కొండ నుంచి ఇంకా ఇదేనా గుడి ఇదేనా? గుడి ఇదే, టెంపుల్ ఇదేనంట, మజ్జిగవరం గుడి. చాలా ప్రశాంతంగా ఉంది. అచ్చ మాలెక్కే పల్లెటూరే. అమ్మ ఏం మాట్లాడవా? తర్వాత మాట్లాడతారంట. మరి ఇక్కడ నుంచి కొండ మీదకి కొండ మీద వెళ్ళొచ్చు. మజ్జిగవరం గుడి. ఫస్ట్ ఇక్కడ వెలిసింది గుడి. ఫస్ట్ ఇక్కడ వెలిస్తే గుడి ఏమో ఇక్కడ కట్టారా? అందుకే తినేసి రావాలా. తినేసి వస్తే వాంతులు రావు. వీడియో చేస్తాను.
పిక్నిక్ మాకే అనుకున్నా, ఇంకా మాకైనా ఇంకా చాలామంది టెంపుల్కి వచ్చిన వాళ్ళు కూడా ఇక్కడ, అంటే టెంపుల్కి వచ్చి దర్శనం చేసుకునే వాళ్ళు కూడా ఉన్నారు. అలా ఇక్కడ పిక్నిక్ లాగా పండుగలా జరుపుకుంటున్నారు అన్నమాట. ఫ్యామిలీతో వచ్చి ఎంజాయ్ చేయడం అంటే బెస్టే కదా. లోపలికి వెళ్దామన్నారా అందరు వరుసగా తప్పకడెత్తున్నారు. మామ గుడి లోపల అన్నాం మామ, గుడి లోపలికి అన్నాడు. చెట్టు కిందకి వెళ్ళి కూర్చుంటున్నాడు చూడు, అదేనా గుడి మామ, అదేనా గుడి. ఇందాక ఆటో జర్నీకి వాంతి వస్తుంది నాకు. వాళ్ళకి చెప్పు ఇంత బండి తీసుకుని వచ్చింది కదా. నేను అదే అన్నాను, బండి తెచ్చేద్దామా ఎందుకు ఇలాగా అని, ఇరుకైపోతున్నా మనిషి ఆటోలో. చూడండి చంటు, ఏంటి అంత డల్కి కనిపిస్తున్నా. తినలేదు వీడియోలో చెప్పు. రారేమా మేమందరం ఎలా వచ్చామో తెలియదు కానీ ఇక మా బావ మాత్రం గొప్ప రెడీ అయిపోయి ఫోటోలు పోజులు దిగుతున్నాడు చూడు. అదే అక్కడ గోడకి మా గోడ మాత్రం కనిపిద్ది బా, ఇదా కాకబా, ఇది ఎటు నుండి తీసుకుంటే అక్కడ కొండ గుడి వస్తుంది కదా. చెప్పొచ్చు కదా. మాట్లాడు. పిక్నిక్ అని వచ్చాం, బాగుంది, బాగానే జర్నీ చేసాం. ఇక్కడికి వచ్చినాక ఎవడి ఫోన్లు వాడే ఏది పడతాడు సెట్టింగు. ఇక ఇలా ఫోన్లు పట్టి కూర్చుంటే అక్కడ ఒకడు ఫోన్లు మాట్లాడుతున్నాడు. ఈ ఫోన్లో ఇది ఎంజాయ్ అంటే ఇదా. ఇంకా మన ఫిక్స్ అంటే చాలే సార్. దిస్ ఈస్ డమ్ అండ్ బోన్ అండ్ మొక్క. ఇంతవరకు సైలెంట్గా ఉన్నాం అనమాట. సైలెంట్గా ఉన్నప్పటికీ ఇప్పుడు ఈ బీరు ఇవన్నీ వచ్చేసరికి చూడు ఇలా ఆనందం, మొక్కలు చూడండి ఇలా ఆనందం, సంతోషంతో వెలిగిపోతున్నాయి. బీర్ తాగి ఏం చేయాలనుకుంటున్నావా? ఎంజాయ్ కరిగే బాగున్నాయి కూలింగ్. నేను తాగట్లేదు ఫ్రెండ్స్, వాళ్ళే తాగుతున్నారు ఫ్రెండ్స్. ఆ మైక్ తీసుకో ఫ్రెండ్స్. ఇది మైకా? నీకు ఇచ్చాడు కదా, ఏది మైక్ అదే. ఓహో ఊరు ఇక్కడే ఉందా, ఇప్పుడే చూడలేదురా. తాగండి. ఏమన్నా మీరు ఏంటి తాగరా, ఖాళీగా ఉన్నారా? మీరు వచ్చిందే మన తిండికి, ఇక్కడ దేవుడు దర్శనం చేసుకుని తినడానికి. ఓకేనా? తాగండి డ్రింక్ లో. ఏం తాగవన్నా? డ్రింక్ తాగుతున్నా. ఇదే దీంట్లో ఉంటుంది మజా, దాంట్లో ఉంటుందిరా. దీంట్లో శాతం ముందు చూడడానికి పోతాం. ఎత్తండి పైకి. ఏంటది? కింగ్ ఫిషర్. కింగ్ ఫిషర్ కాదు, అదే కింగ్ ఫిషర్. కింగ్ ఫిషర్ కేఎఫ్ అన్నారు అంతే. అదేనా? అది కేఎఫ్ కింగ్ ఫిషర్. మనం సైలెంట్గా ఉన్నారు. ఏంటండి?
తాగండి రా తాగండి. చెప్పడానికి కదా ఏడు భయ్యా నువ్వు కూడా వీళ్ళకైతే సరదాలు సంసారాలు ఉన్నాయి, మాకు డ్రింక్. తాగొద్దు అన్నాడా చెప్పులు మాట్లాడగా తాగమా ఇదే గైస్ మా గ్యాంగ్, మా బ్యాచ్ మొత్తం ముగ్గురు మేస్త్రులు వచ్చారు, ఒక ఆటో డ్రైవర్, మేము 7 చిల్లర గ్యాంగ్ రెడీగా ఉండండి. రేపు మీకు పిక్నిక్ ఉందా లేదా చెప్పండి ఒకసారి. మా పిక్నిక్ అయితే అయిపోయింది, మీది. మీ పిక్నిక్ ఉన్నప్పుడు ఇలానే వీడియో తీసి మాకు సెండ్ చేయండి, అప్పుడు చూద్దాం. చిల్లర గ్యాంగ్ అని చిల్లర గ్యాంగే. ఏరా మామ చిల్లర గ్యాంగ్ గురించి మాట్లాడు. చిల్లర గ్యాంగ్ అని దానికి అర్థం ఏంటి తెలుసా? డబ్బులు సర్దుకుంటారు కదా, అప్పుడు కన్ఫ్యూజ్ అయిపోయి గంట సేపు ఉండిపోతారు వాళ్ళు, దాన్ని చిల్లర గ్యాంగ్ అంటారు. పైగా ఇలాంటి పార్టీలు గీటీలు ఏమి ఉండవు వాళ్ళకి. అవునా? వచ్చి గౌడు బక్కల్లా గుద్దుకోవడమే వాళ్ళ పని. ఏంటది గౌడు బక్కలకు సోతే మీకు సోతేమో మాకు అలా అనిపిస్తుంది, మరి ఏం చేస్తాం. ఓహో చికెనా మాట్లాడినాయిడా రే ఇక్కడ ఏ మేస్త్రికి వచ్చి వీడియో తీయబడరా? ఏ మేస్త్రి తీయ వీడియో? ఏం మాట్లాడలే. ఈరోజు మీకు పిక్నిక్ ఎలా అనిపిస్తుంది మీకు చెప్పండి. మంతాలనిపిస్తుంది. పర్లేదు, అది ఆల్రెడీ ఒకటి కాడిచ్చారు, ఇంకోటి మరి ఇంకోటి తెచ్చుకోవాలనిపిస్తుందా? ఇంకా తర్వాత ఏమనిపిస్తుంది చెప్పండి. నువ్వేమైనా యాంకర్ అంటే మాట్లాడవా? నేను మాట్లాడుతుంది కాబట్టి తెలుస్తుంది అక్కడ. నేను కానీ కళ్ళజోడు తీసాను అనుకో, చిల్లర తట్టుకోలేదు, అందుకే తీయట్లేదు. ఫైనల్లీ మేమైతే చాయ్ తినడం అయిపోయిన తర్వాత అవన్నీ తాగడం ఇవన్నీ మా వాళ్ళ ఫ్రెండ్స్ చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేశారు. కానీ ఈసారి ఏంటంటే ఒక్క బేస్తోనే కాదు, ఒక 3-4 బేస్తోనే వచ్చి ఎంజాయ్ చేద్దామని చిన్న ప్లాన్ వేస్తున్నాం. కానీ ఈ సంవత్సరం కాదు, వచ్చే సంవత్సరం. ఇప్పుడు తిన్నాం కదా అనుకుని రోడ్డుకి ఇటు తిరగడానికి వచ్చాం. కానీ ఎంజాయ్ మాత్రం బాగానే చేసాం. కానీ మాకన్నా ఇంకా బాగా ఫుల్గా ఎంజాయ్ చేసేవాళ్ళు ఇంకా చాలామంది వచ్చారు. పిక్నిక్ చేసేవాళ్ళు ఉన్నారు, అండ్ గుడికి వచ్చే వాళ్ళు ఉన్నారు, చాలామంది వచ్చారు. బాక్సులు డీటెయిల్స్ ఇచ్చి మనకు ఫుల్ బేస్ మీద కూడా ఎంజాయ్ చేస్తున్నారు. లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి, అండ్ బెల్ ఐకాన్ మాత్రం ఆల్ ఆప్షన్లో సెలెక్ట్ చేసుకోండి. లాస్ట్గా మేమైతే ఫొటోస్ అండ్ వీడియోస్ తీసుకొని ఇట్లంతా మేము సమర్పణ చేసేస్తున్నాం. ఇప్పుడు చాలా టైం అయింది, ఇప్పటికి 3:15-3:30 అవుతుంది. ఇప్పుడు బయలుదేరిపోతున్నాం. ఒరే మీరేనా మరి మాకు చోటు ఇవ్వరా? జరిగిందట అప్పుడు